ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు చూద్దాం. ఉగాది పండుగ వేళ రావులపాలెంలో సాంస్కృతిక వేడుకలకు శ్రీకారం. వివరాలకు వెల్లడించిన నిర్వాహకులు. కక్షపూరిత రాజకీయాలు మాని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. టీడీపీ నాయకులకు హితవు పలికిన రాయవరం మండలం వైసీపీ నాయకులు. అమలాపురంలో ఆందోళనకు దిగిన సహకార సంఘాల ఉద్యోగులు. జీవో 36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్. దేవీపట్నం మండలంలోని పలు ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెంలో సాంస్కృతిక సందడి మెదలుకుంది. సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 19 నుంచి 21 వరకు సిల్వర్ జూబ్లీ నాటికల పోటీలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. ఈ సందర్భంగా రావులపాలెం సిఆర్సి ఓల్డేజ్ హోమ్ లో అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, రూపశిల్పి గొలుగురి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత 25 ఏళ్లుగా నాటక రంగానికి అండగా నిలుస్తూ సాంస్కృతిక పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. సంస్థ గౌరవాధ్యక్షుడు సినీ నటుడు తనికెళ్ల భరణి సూచనలతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, గ్రాఫిక్ స్లైడ్ సూచన, పోటీలు అమ్మ చెక్కిన బొమ్మ, కన్నిటికి విలువెంత, సహన, చిటికెన వేలు, ఆ సత్యం, దొందు దొందే నాటికలతో పాటు చివరి రోజు సిఆర్సి ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరంలాగే ఉగాదికి నాటక కళా పరిషత్ నిర్వహించడం మనకు ఆనవాయితీ ఉంది. గత 25 సంవత్సరాలుగా ఈ నాటక కళా పరిషత్ స్టార్ట్ చేసి కంటిన్యూ రన్ చేస్తా. ఒక కరోనా టైంలో తప్పించి మిగతా టైంలో నిర్విఘ్నంగా జరిగింది. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం దీన్ని కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పేసి సిఆర్సి గౌరవాధ్యక్షులు బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మన రూపశిల్పి వెంకారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ నాటక కళా పరిషత్ గౌరవాధ్యక్షులు తనికెళ్ల భరణి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఉగాది నాటక కళా పరిషత్ రంగరంగ వైభవంగా చెయ్యాలని మేము అందరం తలపెట్టాం. అలాగే మీ అందరూ కూడా దీనికి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో 19, 20, 21 తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం తలపెట్టడానికి 3 రోజులు నిర్ణయించడం జరిగింది. ఈ నాటకాల్లో 19వ తారీఖుని గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, అలాగే బీవేకి క్రియేషన్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, ఈ 2 నాటికలు 19/3ని ప్రదర్శించడం జరుగుతుంది. 23ని అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహనా నాటిక, తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి చిటికిన వేలు, అలాగే చైతన్య కళాశ్రవంతి విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు, ఈ 3 నాటికలు 20వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. 21/3ని ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచ్చమనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందు దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సి వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 1,00,000 రూపాయలు, అలాగే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, అలాగే ప్రతి నాటికి కూడా 25,000 పారితోషికం, మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి, అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత 25 ఏళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే ఎంకరేజ్ గా దీన్ని తలపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు.
కాకపోతే ఏంటంటే ప్రతి దానికి సంకల్పం ఉంటుంది. ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం ఉన్నది చెప్పి. అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకంలో ఒక సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడు ఉన్న తరం అంటే గత 25 ఏళ్ళు బట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి 2 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతుంటాయి సొసైటీలో. వాటిని ఉద్దేశించుకుంటా ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది రిసీవ్ చేసుకుని దాన్ని ఇచ్చుకుని మనం విషయాలు చెప్పడానికి సులువుగా ఉంటుంది. ఆ ఉద్దేశమే స్టార్ట్ చేసిన ఈ నాటక కళా పరిషత్. అలాగే ఇది కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలకు తెలాలి. మీ ద్వారా జనం అందరూ వచ్చి దీన్ని ఏంటంటే చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి దాని మీద వాళ్ళ ఉద్దేశాలు చెప్పి అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుని దీన్ని బాగా సక్సెస్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా మాకు సహకరించాలని మరియు మరోసారి కోరుకుంటూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతుంది. ముఖ్యంగా 25 సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో తప్పితే మానకండ సిఆర్సి ఎవరున్నా బాడీ దీన్ని కొనసాగిస్తుంది. అలాగే ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు. అలాగే గద్దె రామ్మోహన్ అని కొద్దిగా మనకి కళాదారుడు కాబట్టి తిరుమూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు జరుగుతున్నాయి అందరి సహకారంతో. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సి బాడీ అందరం కూడా బాగా చెయ్యాలి. సెలవు అందరిగా కొత్త అతిథులను కూడా పెద్ద పెద్దలను పిలవాలి. అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 40 ఏళ్ళు లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు కానీ లోపలికి నాటకం గురించి చాలా చూడడం కానీ తెలియట్లేదు. కాబట్టి సిఆర్సి ఏంటో అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి అలాగే నాటకాలను కూడా ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము చదువుతున్న నాటకాలను చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకనే మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు 19 ముందు 4 రోజులు 3 రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులందరినీ కూడా మనం తెలిసేటట్టు చేసి దీన్ని ఒక జాతరలాగా ఎంతమంది పార్కులో మోహన్ రెడ్డి గారు లేకపోతే సంక్రాంతి సంబరాలు చేశారు అదే టైప్లో ఈ నాటకోత్సవాలు చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. మీ అందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. ముమ్మిడివరం మండలంలో ఎంఆర్పీఎస్ ముమ్మిడివరం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు జిల్లా ఎంఎస్పీ కోశాధికారి కండవల్లి ఎలియా మాదిగ మరియు ఎంఆర్పీఎస్ ముమ్మిడివరం మండల అధ్యక్షులు లంకా వరప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలతో ఇంటింటా ర్యాలీ నిర్వహించారు. అమలాపురంలో ఈ నెల 25వ తేదీన జరగనున్న హాల్లో మాదిగ చలో అమలాపురం మాదిగల విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలను అరికట్టేందుకు పోలీసు వారు సూచించిన సూచనల మేరకు ప్రజల్లో చైతన్యం వరించేందుకు ఎవరు నేరస్తులు జాబితాలో చేరకుండా ఉండేందుకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటికి తాళం వేసి ఇంటిల్లిపాది పార్టీలకు అతీతంగా ప్రతి మాదిగ సోదరులు ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నారు. అమ్మా ఈ నెల 25వ తారీఖున మహాజన మందా కృష్ణమాధి గారు ముఖ్య అతిథిగా మన విజయోత్సవం వస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. మన పిల్లలతో చెప్పండి, సోషల్ మీడియా వాడుకోమనండి, కానీ తప్పుడు ప్రచారాలు పెట్టొద్దు. పోలీసు వారి హెచ్చరికలు మన కరపత్ర రూపంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఏమండి
అమ్మా ఈ నెల 25వ తారీఖున మహాజన్నత మందకృష్ణమాధవ్ గారు మన మాదిగల విజయోత్సవాలకు వస్తున్నారు. ఇంటింటికి తాళం వేసి ప్రతి ఒక్కరూ ఆ విజయోత్సవ సభలో పాల్గొవాలి. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మన పిల్లలు ప్రతి ఒక్కరూ సెలవు వాడుతున్నారు. వాడొద్దని ఎవరు అంటారు, కానీ అందులో అసత్య ప్రచారాలు కొనసాగుతున్నాయి. దానికోసం పోలీసు వారి హెచ్చరిక ప్రకారం, పోలీసు వారికి సూచించిన సూచనల ప్రకారం ఈ కరపత్రం ప్రతి ఒక్కరూ చదివించేలాగా చదువుకొని 10 మందికి చెప్పాలి. 10 మందికి చెప్తేనే అర్థమవుతుంది. దయచేసి ఈ కరపత్రం ఇంట్లో ప్రతి ఒక్కరి చేత చదివించాలి. ఈరోజు ముమ్మడివారం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల ప్రసారం జరుగుతుంది. నా పేరు కండవేలి ఏలియా. ముమ్మడివారం నియోజకవర్గం ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఎంఎస్పి జిల్లా కోశాధికారిగా కూడా పనిచేస్తున్నాను. ఈ నెల 25 ఏదైతే మాదిగల విజయోత్సవ సభ జరుపుటకు నిర్ణయం తీసుకున్నామో ఆ విజయోత్సవ సభను ప్రతి ఒక్కరూ ఇంటికి తాళం వేసి విజయోత్సవ సభను విజయవంతం చేసుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. ఈ సభకు ముఖ్య అతిథులు మహాజననేత మాదిగల మహాత్ముడు పద్మశ్రీ మందా కృష్ణమాధవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ, అన్ని పార్టీల్లో ఉన్న మాదిగలు సభను విజయవంతం చేసుకుని మాదిగల రాజకీయ భవిష్యత్తును సవిచూడాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు పత్రాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ముమ్మడివారం మండలం కరపత్రాలు పంచడం జరుగుతుంది. ప్రసాద్ బాబు మాదిగా నేను ముమ్మడివారం మండలం ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ నెల ఏదైతే 25వ తారీఖున మరి మాదిగ ఉపకులాల విజయోత్సవ సభ ఏదైతే జరగనుందో ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా మరి గౌరవశ్రీ పద్మశ్రీ మరి మందా కృష్ణమాధవ్ గారు విచ్చేస్తున్నారు. ఈ యొక్క సభ ఉద్దేశం ఏంటంటే మరి మాదిగ ఉపకులాలకు రాజకీయ భవిష్యత్తు ఒక కొత్త కోణంలో మరి తిప్పాలని అన్నగారి ఆదేశం. మరి ఈ యొక్క సభకు మరి మాదిగ ఉపకులాలు అందరూ కూడా రావాల్సిందిగా మరి తెలియజేస్తూ ప్రతి ఇంటికి మరి ముమ్మడివారం మండలంలో మరి ప్రతి ఇంటికి గడప గడపకు మరి పాంప్లెట్ అనేది పంచడం జరిగింది. ఈ రోజున మరి ప్రచారం నిమిత్తం వాహనం కూడా తిరుగుతూ ఉంది. ఈ యొక్క మరి ప్రచారం గమనించి మరి ప్రతి ఒక్కరూ మాదిగ ఉపకులాలందరూ కూడా మరి యొక్క సభకు విచ్చేసి జయప్రదం చేస్తారని కోరుకుంటూ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. టీడీపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలు మాని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు పాలిక శ్రీను, పాలిక గోవిందు, వడ్డపాటి సురేష్ కుమార్ తదితరులు హితవు పలికారు. వైసీపీ నాయకులు మట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని ఆరోపణలను వైసీపీ నాయకులు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. నిన్నటి రోజున చెల్లూరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాల మీద స్పందించారు. అయితే ప్రెస్లో అది నిన్న వచ్చిన మీడియాలో చూస్తే కూటమి నాయకులని పడింది. అయితే అక్కడైతే తెలుగుదేశం నాయకులు తప్ప మిగతా ఎవరూ లేరు కూటమి నాయకులు. అది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ ప్రెస్ మీట్ తప్ప వేరేది కాదు. వాళ్ళు నిన్న ఏంటంటే 3-4 విషయాల మీద మా మీద బురద జల్లి కార్యక్రమం చేశారు. ఫస్ట్గా ఏంటంటే మాడిశెట్టి రామకృష్ణ అన్న అతను గతంలో ఏదో పొలం చదువు చేసుకుంటుంటే నేను ఏదో పట్టించేసాను మైనింగ్ వాళ్ళకి అని ఒక ఆరోపణ చేశాడు. అయితే మాడిశెట్టి రామకృష్ణ అన్న అతను ఏదో ఒక బ్రోకర్కి మట్టి అమ్మితే ఆ బ్రోకర్కి ఇంకో బ్రోకర్కి పడక వాళ్ళకి పడక వాళ్ళు మైనింగ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు సీజ్ చేయించారు తప్ప నేనైతే సీజ్ చేయించలేదు ఆ రోజు నాడు. నిజంగా నేను సీజ్ చేసి ఉంటే నిన్న నేను తోటతింపులు గారు తీసుకుని వచ్చి ప్రెస్ మీట్ ఎలా దమ్ముగా పెట్టుకున్నానో ఆ వేళ మీ ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా. అంటే ఏదో బురద జల్లుతుంది తప్ప అది నేను కాదు, చేసింది నేను కాదని మీకు తెలుసు. ఏంటంటే నేను ఏదో చెప్పాలి ప్రెస్ మీట్లోనని మీరు నా మీద ఏదో ఆరోపణ చేయాలని తప్ప అది నేను చేయలేదని మీకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. రెండోది ఏంటంటే
తోట తిరుమతులు గారు మట్టి ఇది గుడికి తోలేరు అని అంటున్నారు. అది ఆయన ఆరోపించలేదు, మీరు సరిగ్గా వినలేదు ఆయన ప్రెస్ మీట్లోని. తెలుగుదేశం నాయకులు కోరంగి కాలువగట్టు నుంచి 3-4 రోజుల కిందట వెంటూరులో తెలుగుదేశం నాయకులు వాళ్ళు తోలుకున్నారు కోరంగి కాలువగట్టు నుంచి అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. చెల్లూరు గుడికి తోలుకున్నాడని, మా రామాలయంకి తోలుకున్నారని ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే వెంటూరులో తెలుగుదేశం నాయకులు కోరంగి కాలువగట్టు నుంచి వాళ్ళ ఇంట్లకి వాళ్ళ పుంతలకి చేలోకి తోలుకున్నారు అని ఆయన అన్నాడు తప్ప, మీకు ఈ గుళ్ళని అన్నీ తెచ్చి రాజకీయం చేయడం మీకు అలవాటు అయిపోయింది, అది తప్పు. అది గుళ్ళని గట్ట రాజకీయంలోకి లాక్కూడదు. మూడో విషయం ఏంటంటే చెరువుగట్టు మట్టి ఏదో తెచ్చి నేను అక్కడ వేసుకున్నానా అని ఇంకో ఆరోపణ చేశారు. చెరువుగట్టు మట్టి తెచ్చి శ్మశానం కప్పెట్టాం, మీకు తెలియదు అనుకుంటాను. దేవసీని గారు మీరు కూడా ఆరోపించారు, మీకు కూడా చెప్తున్నాను. అక్కడ చెరువుగట్టు మట్టి తెచ్చి శ్మశానంలో వేసి శ్మశానం ఎత్తి చేసాం. నేను తెచ్చుకున్న మట్టి ఏంటంటే జన్యు సాల్మన్ మాస్టర్ గారు చర్చి కడుతుంటే అక్కడి నుంచి తెచ్చుకుని నా పొలంలో వేసుకున్నాను. అక్కడి నుంచి తోలిన ట్రాక్టర్లో మన ఊరోళ్ళే, డ్రైవర్లు మన ఊరోళ్ళే, జేసీబీ కూడా మన ఊరోళ్ళే. మీకు కావాలంటే వాళ్ళతోటి నేను మీకు జవాబు ఇప్పిస్తాను. ఇంకోటి ఏంటంటే అదేదో రసీదు చూపించి రసీదు కట్టేసాడు, చేసిన తప్పే అంటున్నారు. మాట్లాడాడు ఆయన. వాళ్ళ ఒత్తిడి మేరకు వచ్చిన అధికారులు అక్కడికి వచ్చి అందులో వాస్తవం లేదని తెలుసుకుని మీ వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి నా దగ్గర ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలు మానుకుంటే మీకు మంచిదని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి నిన్నటి రోజున మా గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా గ్రామ మాజీ సర్పంచ్ మోరంపూడి రాజకుమార్ గారు మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలు చేయడం వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చేస్తున్నారు విమర్శిస్తున్నారు. మరి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, మా నాయకుడు సింగిల్గా పోటీ చేయడం వల్ల 11 సీట్లు వచ్చినాయి. మరి అదే టీడీపీ సింగిల్గా పోటీ చేసి మీరు కనీసం 11 సీట్లైనా సాధించగలరనే విషయాన్ని ఒకసారి గమనించుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. మరి మా పార్టీకి చెందిన పెంకే నాగశివరామకృష్ణ సీఎంఆర్ఎఫ్కి మీ దగ్గరికి మీ టీడీపీ కార్యకర్త ద్వారా అప్లికేషన్ పంపిస్తే ఇతను వైన్ షాపు ఊరి చివరికి తరలించడానికి సంతకం పెట్టాడు, ఇతనికి సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం కుదరదని చెప్పి ఫైల్ని వెనక్కి పంపించారు చుండూరు రాజు గారు. దీన్ని ఏమంటారు, కక్షపూరిత రాజకీయం అంటారా ఏమంటారా అది మీరే చెప్పాలి రాజ్కుమార్ గారు. మరి వైసీపీ గవర్నమెంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని అంటున్నారు. మరి మీ నాయకుడు నూనె వేసిపో గారికి ఇదే సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి ఏదో చేసామని చెప్తున్నారు. మీరు చేసిన అభివృద్ధి పేపర్ మీద రాసుకొని మీరు చెప్పాలేమో, మేము చేసిన అభివృద్ధి ప్రజల మధ్యకి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఇంకా సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అనే విధంగా సుమారు 33 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఊళ్ళు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీదని ఒకసారి మీరు తెలుసుకోవాలని మనవి చేసుకున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ మా చెల్లూరు గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు పాలిక సీని గారి మీద అక్రమ మట్టి తవ్వకాలైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అది కేవలం రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం, ఒక రైతు తన పొలంలో వ్యవసాయం చేసుకోవాలన్నా, ఆ పంట పొలంలో మరి మెరకలు అవి కూడా సరి చేసుకోవాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలట. పర్మిషన్ తీసుకోవడమే కాదు, మీరు రైతులను భయపెట్టి 10 నుంచి 15 వేలు మరి మీరు ఫైన్లు కట్టిస్తున్నారు. మరి ఇది ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాం. చెల్లూరు నాయకులు, తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా విజ్ఞత తెలుసుకుని ఒక రైతుగా ఆలోచించి రైతులను ఇబ్బంది పెడితే మీ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 1 సంవత్సరం ఎలక్షన్కి పోతే మరో 2 సంవత్సరాల్లో మీ నరకాసుర పాలన పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా అమలాపురంలోని జిల్లా సహకార సంఘ బ్యాంకు కార్యాలయం ఎదుట సహకార సంఘాల ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను వెంటనే అమలు చేయాలని, సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయొద్దని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. జీవో 36ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి, డ్యూయల్ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి, ఉద్యోగుల వయో పరిమితిని పెంచాలి. ఈ ఆందోళనకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ మాజీ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. ఆందోళన శాంతియుతంగా కొనసాగింది. ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పేరు ఎర్రంచెట్టి రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మా ఉద్యమం డిసెంబర్ 6 నుంచి అనేక దఫాలుగా జిల్లా వారీగానే మండల స్థాయిలోని, డివిజన్ స్థాయిలోని, రాష్ట్ర స్థాయిలోని కూడా చేయడం జరిగింది. మా కోరికలు అయితే న్యాయమైన కోరికలు తప్ప మేమేమి గొంతెమ్మ కోరికలు అయితే కోరలేదు. మేము జీవో నెంబర్ 36 ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో అది ఈవేళకి కూడా అమలుకు నోచుకోలేదు. మధ్యలో ప్రభుత్వాలు మారినాయి కానీ మళ్ళీ ఇదే జీవో ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజులు పరిపాలనలో ఉంది. ఆ జీవో మీద కూడా ఈవేళ కమిటీ వేసి ఈ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఆ జీవో వెంటనే అమలు చేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి 2022లో 62 సంవత్సరాల జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. అది అన్ని రంగాల్లోని కూడా వర్తింతుంది. మా రంగం మట్టుకు దీనికి ఎందుకో మరి మమ్మల్ని వెనకబెట్టేశారు. మాకు ఆర్థిక పరమైన లబ్ధి ఏది కూడా ప్రభుత్వం నుంచి అయితే రావాల్సిన లేదు. మాది గ్రామ స్థాయిలో సహకార సంఘాలే మా జీతభత్యాలు భరిస్తున్నాయి. కాబట్టి మాకు ప్రభుత్వం ఒక హామీ ఇచ్చి మాకు ఈ జీవో నెంబర్ అమలు చేస్తే మేము గ్రామ స్థాయిలో జీతాలు తీసుకుంటాం. అలాగే స్టేట్ లెవెల్ ఎస్ఎల్ఎఫ్ ఫండ్ అని ఒక ఆప్కాబ్లో ఒక ఫండ్ ఉంటుందండి. ఆ ఫండ్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఆప్కాబ్లో నిలవమట్టు ఉన్నది. అది రిలీజ్ చేస్తే చిన్న స్థాయి సంఘాలు, నష్టాల్లో ఉన్న సంఘాలకు కూడా జీతభత్యాలు వాళ్ళకి సర్వీస్తో నిమిత్తం లేకుండా రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫండ్ రిలీజ్ చేసి మా అందరికీ కూడా సరైన వేతన సవరణ చేసి ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మేము ఆ 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో మేము వెళ్ళటం జరిగింది. అలాగే అనేక సార్లు చర్చలకు పిలిచారు కానీ ఆ చర్చలు విఫలమవటం, కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తాం అని అంటున్నారు. కమిటీలో కూడా మాకు న్యాయసమ్మతమైన అంశాలు అయితేనే మాకేం కనిపించట్లేదు. ఇదే సమస్య పరిష్కారం అవ్వకపోతే ఈ నెల 25వ తారీఖు నుంచి మేము ఆమరణ నిరాజుకుండా విజయవాడ ధర్నా చేయడం కూడా మా రాష్ట్ర చేసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళి మా కోరికలు హక్కులు సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా మేము తెలియపరుస్తున్నాం. పత్రికా సోదరులందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. నేను ఐ వెంకటేశ్వరరావు, పూర్వ జేఏసీ సెక్రటరీ జనరల్, పూర్వ ఎమ్మెల్సీ. సహకార రంగ ఉద్యోగులు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి తమ సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె 3వ రోజుకి చేరింది. ఉద్యోగ సంఘాలు తమ సమస్యల మీద సమ్మెకెళ్తున్నాయనంటే అది ఒక చివరి అస్త్రంగా వాళ్ళు ముందుకెళ్తున్నారని అర్థం. అంటే ప్రభుత్వం సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క విజ్ఞప్తులని, వాళ్ళ యొక్క ఇతరేతర నిరసన కార్యక్రమాలని పట్టించుకోనందువల్లనే, పరిష్కరించనందువల్లనే వాళ్ళు సమ్మెకి వెళ్ళారని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్పదలిచింది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, వాళ్ళ సర్వీకి సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి, అలాగే వాళ్ళ రంగానికి సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి ఈ సమ్మె జరుగుతుందని చెప్పి చెప్పదలిచింది. ముఖ్యంగా సహకార రంగ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉండేటువంటి వివక్షత సరి చేసుకోవాలని చెప్పదలిచింది. ఒక సెమీ గవర్నమెంట్గా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో భాగంగా వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళ జీతాలు, ఇతరత్ర వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైతే వాళ్ళందరూ కూడా ఈ సహకార రంగాన్ని సమాధి చేసే వైపు, మొత్తంగా మూసేసే వైపు ప్రధానమైనటువంటి వాళ్ళు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది వేళ ఈ ఉద్యోగులకు ఒక ప్రధానమైన సమస్య. ఈ రంగం ప్రారంభంలో ఏ ఉద్దేశం కోసం ప్రారంభమైందో దాన్ని ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడగా నడపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పదలిచింది. అలాగే వాళ్ళ సర్వీస్ మ్యాటర్కి సంబంధించి 62 సంవత్సరాలు 10 వివరణ పెంచాలి అందరితో పాటుగా, న్యాయమైందే. అలాగే గ్రాట్యుటీ చట్టానికి అనుగుణంగా మాకు గ్రాట్యుటీ చెల్లించాలి, న్యాయమైంది. 2019 పిఆర్సీకి అనుగుణంగా మా జీతాల్లో మార్పులు చేయాలా, న్యాయమైంది. అలాగే దశాబ్దాల తరబడి కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తూ ఉన్నాము, ఆ కాంట్రాక్టులు పనిచేసే వాళ్ళని రెగ్యులర్ చేయాలా, న్యాయమైంది. మాకు 36 జీవోను అమలు చేయండి, న్యాయమైంది. పంట రుణాలకు బడ్జెట్ ఇవ్వండి, న్యాయమైంది. ఇలాంటి న్యాయమైనటువంటి సమస్యల మీద చేస్తున్నటువంటి సమ్మెకి మద్దతు ఇస్తున్నాం. వ్యవసాయ మంత్రి తక్షణం స్పందించాలా, ముఖ్యమంత్రి స్పందించాలా. వీళ్ళేం పెద్ద వేల సంఖ్యలో వీళ్ళే ఉద్యోగులు ఏం కాదు, కానీ సంఖ్య ఎంత ఉన్నదని కాదు, వాళ్ళ సమస్య ప్రధానమైందా కాదా అని చెప్పి ఈ అధికారులు, ఈ మంత్రులు, ఈ ప్రభుత్వం ఆలోచించాలి, వాళ్ళతో చర్చించాలి, నాయకులతో చర్చించాలి, సమస్యల పరిష్కారం చేసి సమ్మె విరమింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.
పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలంలో ఉన్న పలు ఆశ్రమ పాఠశాలలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ముందుగా మండలంలో ముసినిగుంట ఆశ్రమ బాలికల పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల కోసం గడిగి తెలుసుకున్నారు. అనంతరం శంభవరం బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి పలు సమస్యలపై అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా శరభవరం ఆశ్రమ పాఠశాలలో పలు సమస్యలను గుర్తించడం జరిగింది. చివరగా కొత్త వీధి బాలురు ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వండిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించి కొత్త వీధి ఆశ్రమ పాఠశాలకు బిల్డింగ్ అవసరతలను గుర్తించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను మండలంలో 3 ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేయడం జరుగుతుందని, 3 పాఠశాల నుంచి పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని, విద్యార్థులకు వండించే భోజన విషయంలో రాజీ పడవద్దని, నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నీళ్ళు బయటకు రాకుండా కాంక్రీట్ అడ్డు పెట్టేస్తాం. దాన్ని ఇంకుడుకుండా తవ్వి తర్వాత వారానికి ఒకసారి మెడిసిన్ ఇస్తున్నారండి డాక్టర్, అది స్ప్రే చేయడం అనేది పెట్టకుండా 3 years నుంచి బాధపడుతున్నాం సార్. చాలా ట్రై చేసామండి. సోలార్ కనెక్షన్ ఇచ్చేస్తారు, చిన్న మెరవ పెట్టించారు సార్. అదేమో పని చేయట్లేదు సార్, మోటార్ పని చేయట్లేదండి. మ్యాన్ హోల్స్ ఒకటి సెప్టిక్ ట్యాంక్ అండి, ఆ మ్యాన్ హోల్స్ పని ఎవరు చేయట్లేదు సార్. ఇక్కడ ఊళ్ళో వాళ్ళతో ట్యాంక్ కట్టించాను కానీ ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి అదంతా క్లీన్ చేసి చేయాలంటే మా మ్యాన్ హోల్స్ అండి. పాత బాత్రూమ్స్కి కొత్త బాత్రూమ్స్కి బాగానే ఉన్నాయి సార్, అన్నీ ఓకే సార్. రన్నింగ్ వాటర్ ఉందండి, అన్నీ బాగా పనిచేస్తుంది. పాత బాత్రూమ్ సెక్షన్ ఒకటి మాత్రం కొంచెం మోటార్ ఒకటి లేకపోవడం వల్ల పనిచేయకపోవడం వల్ల రన్నింగ్ వాటర్ వస్తుంది. మ్యాన్ హోల్స్ లేకపోవడం వల్ల రిటర్న్స్ యూజ్ చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే కొత్తవి సరిపోతున్నాయి సార్. బాత్రూమ్ స్నానాలు డ్రైనేజీలోకి రాకుండా వేరే మార్గంలో మళ్ళించి అలాగే చేస్తున్నాం సార్. సోలార్ ఇబ్బంది అవుతుంది బాగా. బర్రెలు అలాగే నెట్టుకొచ్చేస్తున్నారు కానీ వర్షాకాలం డైనింగ్ హాల్లో ఒకటి లేక భోజనాలు దేవీపట్నం మండలం ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో దావనపల్లి నుంచి ముసిలిగుంట ఆశ్రమ పాఠశాల సందర్శించాం. అక్కడ కొన్ని సంస్థలు ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే సర్వవరం కొత్త వీధి పాఠశాలను కూడా సందర్శించాను. ఇక్కడ పాఠశాల సందర్శించిన సందర్భంలో ఈ కొత్త వీధి పాఠశాలలో ఒక బిల్డింగ్ నిరుపయోగం ఉంది, అది ప్రమాదకరమైనది కూడా, దాన్ని డిస్మాంటిల్ చేయాలని చెప్పేసి మన ఉపాధ్యాయ సిబ్బంది చెప్పడం జరిగింది. అది కూడా పరిశీలన తీసుకెళ్తానని, దాంతోపాటుగా ఇందుకూరుపేట నుండి ఇందుకూరు నుండి నరసాపురం వరకు రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరడం జరిగింది. అది కూడా ప్రభుత్వం తీసుకెళ్లి సరే దాని మీద కూడా నేను శ్రద్ధ వహించి రోడ్డు నిర్మాణానికి సహకరిస్తానని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగాది పండుగ వేళ రావులపాలెంలో సాంస్కృతిక వేడుకలకు శ్రీకారం, వివరాలకు వెల్లడించిన నిర్వాహకులు.
కక్షపూరిత రాజకీయాలు మాని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. టీడీపీ నాయకులకు హితవు పలికిన రాయవరం మండలం వైసీపీ నాయకులు. అమలాపురంలో ఆందోళనకు దిగిన సహకార సంఘాల ఉద్యోగులు. జీవో 36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్. దేవీపట్నం మండలంలోని పలు ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.